హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జోహాబా బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా పాపకి కుట్టించిన లాంగ్ ఫ్రాక్స్ అయితే మీతో షేర్ చేస్తా. ఒక్కొక్క డిజైన్స్ అట్లా కుట్టించిన అన్నిటిని అయితే మీతో షేర్ చేస్తా, చూసేయండి. ఇంకా ఇదేమో ఫస్ట్ది. ఈ ఫ్రాక్ ఏమో నెట్టెడ్ క్లాత్ తీసుకొని ఇట్లా స్టిచ్ చేయించిన. కిందనేమో ఓన్లీ ప్లెయిన్ నెట్టెడ్ క్లాత్, పైన మొత్తం ప్లెయిన్ ఉంటే మంచిగా ఉండదు కదా అన్నట్టు పైననేమో ఇట్లా వర్క్ క్లాత్ తీసుకున్నా. ఇదే సేమ్ కలర్ లో ఇట్లా వర్క్ క్లాత్ తీసుకొని దీన్నేమో బాడీకి వేయించిన. కింద మాత్రం మొత్తం ప్లెయిన్ నెట్టెడ్ క్లాత్ వేయించిన. మళ్ళీ ముందేమో ఇట్లా రౌండ్ నెక్ పెట్టించిన. హ్యాండ్స్ వచ్చేసి అప్పుడు ఇట్లా లేయర్స్ హ్యాండ్స్ ఫ్యాషన్ అనేసి ఇట్లా 3 లేయర్స్ వచ్చేలాగా నెట్ క్లాత్ తోటి ఇట్లా 3 లేయర్స్ పెట్టించిన. ఇంకా లోపల కొంచెం హ్యాండ్స్కి ఇక్కడ వరకు అయితే సాటిన్ క్లాత్ని వేయించేసిన. ఇది మా మిన్ను ఫస్ట్ ఫ్రాక్. ఇంకా బ్యాక్ ఏమో ఓన్లీ రౌండ్ నెక్ ఇట్లా డ్రాప్ నెక్ పెట్టించిన. ఒక హుక్ ఇప్పించిన, ఎందుకంటే ఓపెన్ చేసుకోవడానికి ఇట్లా ఒక హుక్ పెట్టమని డ్రాప్ నెక్ పెట్టించిన. కొంచెం చిన్నగా డ్రాప్ నెక్ ఇట్లా పెట్టించేసిన. ఇది మా మిన్ను ఫస్ట్ ఫ్రాక్. ఫుల్ గేరా తోటి ఇదిగో చూడండి, మంచిగా ఉంది. ఫుల్ గేరా తోటి మంచి పీచ్ కలర్లా ఈ క్లాత్. దీని పైన వర్క్ కూడా చూస్తారా, బాగుంది. ఇది ఫస్ట్ కుట్టించిన. ఇంకా నాడలు కూడా పెట్టించిన, ఇట్లా సైడ్స్కి కట్టుకోవడానికి నాడలు పెట్టించేసిన. ఇంకా ఇదేమో సెకండ్ది. ఇదేంటంటే శారీ, నాది కాటన్ శారీ ఉండే, ఆ శారీ తోటి ఇట్లా ఫ్రాక్ కుట్టించిన. ఈ కలర్ మంచిగా ఉంటుంది శారీ కంటే, ఇంకా ఫ్రాక్ అయితే బాగుంటుంది మా మిన్ను కానీ ఇట్లా కుట్టించిన. దీనికి అక్కడక్కడ ఇట్లా బుట్టీస్ వచ్చినాయి, బ్లాక్ కలర్లో సిల్వర్ కలర్లో బుట్టీస్ వచ్చినాయి. ఇంకా పైన ఏమో బ్లౌజ్ వచ్చింది, ఆ బ్లౌజ్ని ఇట్లా బాడీకి వేయించిన. ఎందుకంటే ఇది కూడా బాగుంది, అందుకని దీన్నే ఇట్లా వేయించేసిన. మంచి ట్రెడిషనల్గా మంచిగా ఉంటుంది కానీ. దీనికి శారీకి బార్డర్ ఏమో సిల్వర్ కలర్లో వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. పైన కింద 2 బార్డర్లను తీపిచ్చి ఇట్లా కింద పెద్దగా వేయించిన, డబుల్ బార్డర్ లాగా వేయించిన. అప్పుడు ఫ్రాక్ పెద్దగా మంచిగా కనబడుతుంది కదా బార్డరు, అందుకని ఇట్లా వేయించిన. ఇంకా హ్యాండ్స్ ఏమో అప్పుడు బాహుబలి హ్యాండ్స్ అని కొత్తగా వచ్చినాయి కదా, అందుకని దీనికి అట్లా కుట్టించిన. ఈ హ్యాండ్స్ కుట్టించి కింద బార్డర్ ఏమో సిల్వర్ వేయించిన, ఇట్లా కుట్టించేసిన. ఇంకా ముందేమో ఓన్లీ ప్లెయిన్ ఉంటే మంచిగా ఉండదు కదా అనిపించింది, అందుకని ఈ సిల్వర్లు బుట్టీస్ లాగా ఇట్లా వేయించేసిన. ఇంకా బ్యాక్ ఏమో దానికేమో కొంచెం చిన్న డ్రాప్ పెట్టించిన కదా, దీనికి కొద్దిగా పెద్దగా వస్తుంది, డ్రాప్ అనేది పెద్దగా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇట్లా హుక్ ఓపెన్ చేసుకోవడానికి ఇట్లా. ఇంకా సైడ్కి నాడలు. ఇది వేసుకున్న ఈ ఫ్రాక్స్ అన్నీ వేసుకున్న పిక్స్ అన్నీ లాస్ట్లో యాడ్ చేస్తా, అది కూడా చూసేయండి. ఇది సెకండ్ది. ఇది కూడా ఫుల్ గేదతో ఫుల్ శారీ పట్టింది, మొత్తం ఫుల్ శారీతో ఇట్లా పెట్టించి కుట్టించిన. ఇంకా ఇదేమో థర్డ్ది. ఇంకా ఇదేమో బర్త్డే కోసం లాస్ట్ ఇయర్ తీసుకున్నాం మిన్ను కోసమనే. ఇంకా ఇది వచ్చేసి అదేమో ఇంతకు ముందు చూపించిన పీచ్ కలర్దేమో మొత్తం కింద మాత్రం ప్లెయిన్ కుట్టించి పైన వర్క్ వేయించిన, వర్క్ క్లాత్ తీసుకున్నా కదా. ఇది అట్లా కాకుండా ఇది మొత్తం వర్కే తీసుకున్నా, వర్క్ క్లాత్ తీసుకొని ఇట్లా కుట్టించిన. మంచి లావెండర్ కలరు, ఇదిగో చూడండి. లోపలేమో సాటిన్ క్లాత్ వేయించిన. ఫుల్ గేరా తోటి 6 మీటర్స్ క్లాత్ మొత్తం పట్టింది ఈ ఫ్రాక్కి. దీనికి హ్యాండ్స్ ఏమో చూడీ హ్యాండ్స్ కావాలంటే చూడీ హ్యాండ్స్ పెట్టించిన. అంటే ఇట్లా కుచ్చులు వచ్చి హ్యాండ్స్ ఫుల్ ఉంటాయి కదా, అది. హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ వేపించలేదు, ఓన్లీ బాడీకి కిందికి లైనింగ్ వేయించిన. ఇది ఏమో రౌండ్ నెక్కే, ఓన్లీ రౌండ్ నెక్ పెట్టించిన. బ్యాక్ కూడా ఇట్లనే రౌండ్ నెక్, కాకపోతే కొంచెం డీప్ నెక్, ఎక్కువ డీప్ అయ్యేటట్టు పెట్టించిన. ముందేమో కొంచెం తక్కువ, బ్యాక్ మాత్రం కొంచెం ఎక్కువ డీప్ తోటి. ఇంకా ఇట్లా నాడలు కూడా పెట్టించేసిన పైన వెనకాల ఇట్లా. ఇదే సేమ్ క్లాత్తోనే నాడలు. ఇది 3వ డ్రెస్. చూస్తారు కదా, మంచిగా ఉంది ఈ డ్రెస్. కలర్ మీకు లైట్ కనబడతాను కానీ మంచి లావెండర్ కలరు. లోపల సాటిన్ వేయించిన, షైనింగ్ గా కనబడుతుంది కదా నెట్ కాబట్టి ఇది. ఇంకా ఇదేమో 4థది. ఇదేంటంటే మీషోలో ఒక శారీ తీసుకొని దాంతో ఇట్లా డ్రెస్ ఫ్రాక్ కుట్టించిన. ఇది మా చిట్టి హల్దీ ఫంక్షన్లో వేసుకుంది మా మిన్ను, వీడియోలో చూసే ఉంటారు మీరు. ఇది కూడా శారీయే, ఇది కూడా 6 మీటర్ శారీ కానీ బ్లౌజ్ విడిగా వచ్చింది. బ్లౌజ్ కుట్టించకుండా ఓన్లీ శారీ మొత్తాన్ని ఇట్లా కుట్టించిన, ఫుల్ గేరా తోటి ఇట్లా కుట్టించిన.
ఇంకా ఇది కూడా రౌండ్ నెక్ వద్దన్నది, కొంచెం ఏదైనా డిఫరెంట్ ఉండాలనేసి ఇట్లా ఈ నెక్ ఇట్లా కుట్టించిన, ఇట్లా వస్తుంది కదా బాక్స్ టైప్లా అట్లా కుట్టించిన. ఇంకా బ్యాక్ ఏమో రౌండ్ నెక్, కొంచెం డీప్గా రౌండ్ నెక్, ఇంకా కట్టుకోవడానికి ఇట్లా నాడలు సేమ్ క్లాత్ తోటే నాడలు కుట్టించిన. ఇంకా ఇదేంటంటే ఇది కూడా చూడీ హ్యాండ్సే, కాకపోతే ఇక్కడ కొంచెం పఫ్ లాగా ఇప్పించిన, భుజం పైన పఫ్ లాగా వస్తుంది, వాటి ప్లెయిన్ కాకుండా కొద్దిగా పఫ్ లాగా ఉంటే బాగుంటుందని ఇట్లా కుట్టించిన. ఇది ఇంకొక డ్రెస్, ఇంకొక ఫ్రాక్ మమ్మీనుది, ఇది కూడా ఫుల్ గేరా తోటి. ఇవి కూడా ఇవన్నీ వేసుకున్న పిక్స్ అన్ని మీకు లాస్ట్లో యాడ్ చేస్తా, చూసేయండి. ఇంకా ఇదేమో ఇది మీషోలో తీసుకున్నా, కానీ ఇది కుట్టించింది కాదు, కుట్టే వచ్చింది, రెడీమేడ్ వచ్చింది. ఇదిగోండి ఇట్లా, ఇది కూడా లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది, కాకపోతే దీనికి చున్నీ కూడా వచ్చింది, ఇట్లుంది. దీని కూడా మంచి వర్క్ తోటి ఎల్బో హ్యాండ్స్ ఈ కలర్లో ఇట్లుంది. ఇది కూడా ఫుల్ మంచిగా గేరా బాగానే ఉంది, అంటే మేము పెట్టించినంత గేరా లేదు, కాకపోతే ఓకే బాగుంది. ఇది కూడా గేరా బాగానే వచ్చింది. దీనికి కింద ఏమంటే ఇట్లా ప్రిల్స్ లాగా వచ్చింది కింద. ఇది కూడా బాగుంది. ఇంక ఇది కూడా లాంగ్ ఫ్రాక్ లాగానే కదా అని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. దీనికి దుపట్టా ఏమో ఇది సేమ్ కలర్లోనే దుపట్టా ఇచ్చేసారు. దుపట్టా కూడా మంచిగా పెద్దగా ఉంది, చిన్నగా ఏం లేదు. ఇదిగోండి 2 మీటర్స్ దానికి ఉంటుంది దుపట్టా, మంచిగా ఉంది. ఇంకా సైడ్స్కి ఏమో ఇట్లా వచ్చింది థ్రెడ్స్, లేస్ లాగా ఇట్లా ఇచ్చారు. ఇవండి మా మిన్ను లాంగ్ ఫ్రాక్స్. ఇంకా ఆమెకి లెహెంగాస్ కూడా ఉన్నాయి బాగానే, వాటిని ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ ఇప్పుడే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు హ్యాపీగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.